ఈ మధ్య మన ఇండియా, పాకిస్తాన్ మధ్య వార్ వచ్చిన తర్వాత కొన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకి ఏమన్నా టెర్రరిజంతో లింక్ ఉందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. అట్లాగే అమెరికాలో కూడా ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు మనం వింటున్నాం. ఫ్లైట్ క్రాషెస్ చాలా వింటున్నాం. దీనికి పాలస్తీనా లేకపోతే ముస్లిం టెర్రరిజానికి ఏమన్నా ఇస్లామిస్ట్ టెర్రరిజానికి ఏమన్నా లింక్ ఉందా అని. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాలో బీభత్సమైన వైలెన్స్ చేస్తుంది. దాదాపు గాజాలోనే 50,000 మందిని చంపేసింది. అందులో సగానికి పైన పిల్లలు ఉన్నాడు. ఇప్పుడు కూడా దాదాపు 23 లక్షల మంది పాలస్తీనాలను గాజా నుంచి ఖాళీ చేయించి ఆ గాజా ప్రాంతాన్ని కంప్లీట్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకోవాలనే ప్లాన్లో ఉండి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలని ట్రంప్ అల్లుడు కూడా ఆ మధ్య ప్రకటించాడు. సో ఇందువల్ల ఏముందంటే ముస్లింలని పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తున్నారు. కాబట్టి ముస్లిం టెర్రరిస్టులు అమెరికాలో కావచ్చు మిగతా దేశాల్లో కొంత ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని పెంచి ఫ్లైట్లను కూల్చేయడం లేకపోతే బాంబులు పెట్టి పేల్చేయడం ఇవన్నీ చేస్తున్నారు అన్న డౌట్లు వస్తున్నాయి. మొన్న కూడా అమెరికన్లో ఉండే ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర ఒక అటాక్ అయితే జరిగింది. ఇలాగా రిటాలియేటరీగా చేస్తున్నారు. మొన్న ఇండియాలో కూడా ఒక ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6E2142. సో ఇది కొద్దిసేపు గాల్లో టర్బులెన్స్కి గురైంది. దీనికి కూడా ఏమన్నా పాకిస్తాన్ అటాక్ ఏమన్నా జరిగిందా అనే డౌట్ వచ్చింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇది వడగళ్ళు దీని మీద పడడం వల్ల పెద్ద ఎత్తున స్టామింగ్ అనేది జరిగింది. థండర్ బోల్ట్స్ అవన్నీ వచ్చాయి, పిడుగులు అవి. సో అలాంటి ఒక పిడుగు పడి ఇది హోల్ పడింది ముందు, దానివల్ల టర్బులెన్స్కి గురైంది. లాహోర్లో అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కానీ ఉపయోగించుకుంటే ఈజీ అయ్యిండేది, కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సో దాంతో చాలా కష్టపడి మొత్తానికి ల్యాండ్ చేశారు. సో ఇలాగా రకరకాలుగా సివిలియన్ ఫ్లైట్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయన్న డౌట్ వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒక ఫ్లైట్ పేలింది, అది కూడా జనావాసాల మీద పడింది. సో దాంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ ఫ్లైట్ ఏంటి, ఎందుకు పడింది, అసలు అమెరికాలో ఎక్కువగా ఫ్లైట్స్ కూలిపోవడం వెనక కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది వచ్చి సెస్నా సైటేషన్ 2 అనే ఫ్లైట్. ఇది N666DS దీనిది 1985 మేకింగ్ అనమాట. డీవియేటర్ LLC అనేది సంస్థ. ఇది ఓనర్ వచ్చి ప్రజెంట్ ఓనర్ డేవ్ షపిరో అతను అక్కడ మ్యూజిక్ ప్రొడ్యూసరు, తర్వాత మ్యూజిక్ డైరెక్టరు. తను ఈ సౌండ్ టాలెంట్ గ్రూప్ అనే ఒక మ్యూజిక్ టాలెంట్ గ్రూప్ ఉంది. దీంట్లో తన డ్రీమ్ అంటే డ్రమ్మరు, మ్యూజిక్ బుకింగ్ చేసే ఏజెంటు, వీళ్ళందరూ కలిసి 6 మంది ప్రయాణిస్తున్నారు. ఇదేంటంటే ఒక బిజినెస్ జెట్ అంటారు వీటిని. దీని పేరు 22 బిజినెస్ జెట్. ఈ బిజినెస్ జెట్ కాలిఫోర్నియాలో ఉండే గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి వస్తూ ఉంది. శాన్ డియేగోలో వస్తున్నప్పుడు సడన్గా అది ఒక మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వీళ్ళంతా కూడా చేతులు ఎత్తేసారు. మెయిన్గా ఏంటంటే రన్అవే లైట్ పాడైపోయింది. తర్వాత ఆటోమేటెడ్ వెదర్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. సో ఫాగ్ అక్కడ విపరీతంగా ఉండడంతో అతను ఇంకా నిర్ణయం తీసుకున్నాడు, జనావాసాల మీద అయినా బలవంతంగా ల్యాండ్ చేయాలని అయితే డిసైడ్ చేశాడు. ఇంకా వేరే మార్గం లేదు, అతను ల్యాండ్ అయ్యాడు. సో ఆ ల్యాండ్ అవ్వడం ఎక్కడైందంటే ఈ శాన్ డియేగోలో ఒక మర్ఫీ క్యానియన్ నైబర్హుడ్ అంటారు. ఆ మర్ఫీ క్యానియన్ నైబర్హుడ్లో ఇది బలవంతంగా ల్యాండ్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది. దీంట్లో ఉన్న 6 మంది చనిపోయారు. అట్లాగే 15 ఇండ్లు నాశనమైనాయి. ఒక ఇల్లు అయితే కంప్లీట్గా నాశనం అయిపోయింది. దాదాపు ఒక 8 మంది నుంచి 10 మంది వరకు గాయపడ్డారని తెలుస్తుంది ప్రజలు. అట్లాగే 100 మందికి పైన ఇండ్లల్లో నుంచి వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళని వెకేట్ చేసి వేరే చోట వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్రమాదం మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇదేమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమన్నా ఉందా దీని వెనక అన్నైతే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్తున్నది నేను చెప్పిన ఫాగ్ ఈ వెదర్ ఎఫెక్ట్ వల్లనే జరిగిందనేది అయితే చెప్తున్నారు. ఇంకా కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది.